ఎన్నికల సమరానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. టార్గెట్ 14 రీచ్ అయ్యేలా ప్రచారాన్ని హోరెత్తించనుంది. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తమ ప్రభుత్వ పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. మే 11 వరకు 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 50 సభలు, ర్యాలీలు నిర్వహించేలా రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఏ విధంగా సమాయత్తమవుతోంది, అలాగే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్లాన్ చేశారు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో మిషన్ 14 అనేది ఇప్పటికే టార్గెట్ ఫిక్స్ చేసుకున్న పరిస్థితి. మొత్తం తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు కాదు, మొత్తం 14 స్థానాలు గెలుపొందాలని చెప్పేసి ఇక్కడ టార్గెట్ పెట్టుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా ముఖ్యంగా దీనికి సంబంధించి మెజార్టీ స్థానాలు గెలుపొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టుకున్న పరిస్థితి నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచార బాధ్యతలంతా కూడా తన భుజాల పైన వేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా తన సొంత నియోజకవర్గం, సొంత పార్లమెంట్ నియోజకవర్గం మహబూబ్నగర్ నుంచి ప్రచారాన్ని పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి నామినేషన్ కి సంబంధించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఇప్పటికే మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి వంశీచంద్ర రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అక్కడ నిర్వహించే ర్యాలీలో కూడా ప్రసంగించే కార్యకర్తలను ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. సాయంత్రం సంబంధించి చూసినట్లయితే మహబూబాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. మొత్తం మీద మే 11 వరకు కూడా విస్తృతంగా పర్యటన చేయాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసిన పరిస్థితి అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ మొత్తం ఈ ఏప్రిల్ 25 వరకు కూడా నామినేషన్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఏప్రిల్ 25 వరకు కూడా ఎవరెవరైతే అభ్యర్థులు నామినేషన్ వేస్తారో అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించాలని కూడా ఇప్పటికే దానికి సంబంధించి ప్లాన్ కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం మరి కాసేపట్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సమావేశంలో పాల్గొన్న తర్వాత సాయంత్రం సంబంధించి మహబూబాబాద్ లో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత రేపు మెదక్ లో నీలమధు పార్టీ అభ్యర్థి నీలమధులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అక్కడ సభ నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. ఎల్లుండి ఆదిలాబాద్, ఆ తర్వాత 23 చూసినట్లయితే కనుక 21న భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే బహిరంగ సభ కూడా నిర్వహించి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇట్లా మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్లాన్ చేసిన నేపథ్యంలో మరోవైపు మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో 3 చోట్ల సభలు, సమావేశాలు, ర్యాలీ నిర్వహించేలా కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేయడం జరిగింది. మొత్తం సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 50 సభలు, సమావేశాల్లో కూడా పాల్గొన్నట్టుగా కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పటికే చూడొచ్చు మొత్తం మీద మిషన్ 14 అని ఇప్పటికే ఒక టార్గెట్ కూడా ఫిక్స్ పెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి మెజార్టీ స్థానాలు అంతా కూడా గెలుపొందాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకున్న పరిస్థితి. ఇప్పటికీ దీనికి సంబంధించి ఒక జాతీయ స్థాయిలో రూపొందించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో 5 గ్యారంటీలు, అదేవిధంగా 25 గ్యారంటీల 5 న్యాయ 25 గ్యారంటీల కార్యక్రమం ఏదైతే ఉందో వాటిని మేనిఫెస్టోను కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సేమ్ ఏదైతే 6 గ్యారంటీస్ ఉన్నాయో ఆ 6 గ్యారంటీస్ ఇప్పుడు కూడా సేమ్ 5 న్యాయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లాలి. విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి మేనిఫెస్టోను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లి ఓట్లను అడగాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. గత 10 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగలేదు. ముఖ్యంగా ఉపాధి హామీ వంటి స్కీమ్లను కూడా నిర్వీర్యం చేసింది కాబట్టి కాంగ్రెస్ హయాంలో యూపీఏ హయాంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ వంటి స్కీమ్లను కూడా నిర్వీర్యం చేసింది కాబట్టి వాటిని అంతా కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి. అయితే సో మొత్తం మీద మొత్తం అన్ని పార్లమెంట్ విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి అంటే సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన ఆవశ్యకతను జనంలోకి వివరించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో 17 స్థానాల్లో మెజార్టీ స్థానాలు 14 లేదా 15 స్థానాలు గెలుపొందాలని చెప్పేసి టార్గెట్ కూడా పెట్టుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చి కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా అందరి అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో మొత్తం ఇప్పటికే 17 స్థానాలకు సంబంధించి 14 స్థానాలకు అభ్యర్థులు కూడా ప్రకటించారు. మిగతా 3 స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు రేపు వాటిని కూడా అనౌన్స్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. పెండింగ్ లో ఉన్న ఖమ్మం కానీ, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీటి అన్ని కూడా ప్రకటించిన తర్వాత మరింత విస్తృతంగా జనంలోకి వెళ్లాలనే కూడా ప్లాన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసినట్లయితే మిషన్ 14 రీచ్ అయ్యే విధంగా కూడా దానికి సంబంధించి ప్లాన్ చేయడం జరిగింది. రేవంత్ తో పాటు బీఎస్పీ వారంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వచ్చేటట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందించిన విషయం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.